సెల్లు అందాల సెల్లు చెవిలో చెప్పే వింత కబుర్లు. ఆ రోజుల్లో ఆ పాటతో అయితే ఉర్రూతలో ఇచ్చేసారు అసలు. అరే చమక్ చమక్ చమ్ తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హయ్యా, ఒక్కసారి ఆడుకోనా నేను పేకాటని, పర్సులోని మని ఖాళీ అని పేకమానుకుని పోతానా. పేకాట మీద మీరు ఎట్లయితే సూపర్ గా రాశారో అండ్ రాబోయే కాలంలో ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా సేమ్ పేకాట చేసి బెట్టింగ్ అనేది ఒకటి వేస్తే బాగుంటది. ली बीज समको ले मासका नूचावे नी कई करा. ఎక్కడన్నా ఒక మిస్టేక్ దొరుకుతుందని నేనైతే ఆ ఓట్స్లలో పాటని అనేది రివర్స్ లో ఎట్లా వస్తుందని ఆలోచించి పెట్టుకున్నా. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడటం జరిగింది. అంటే ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేశాము. డవుదే డవుదే లమరుతి డవుదే రడచు రడచు లుకపివి రడచు. సార్ ఇదేదో వేరే లాంగ్వేజ్ ఉన్నట్టు ఉంది సార్. ఒక పాటను తీసుకొని 25 రకాలుగా పాడేది ఒక ప్రదర్శన చేశాను. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, అది క్రియేషన్. ఈ గ్లోబును పట్టుకు వదలనంటుంది కరోనా వైరస్, అది కరడు గట్టిన కరుణ లేని కరోనా వైరస్. ఏదన్నా ఒకటి చెప్పామంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అది కూడా చెప్పేసి పాడేసేటట్టున్నారు సార్ అయితే. హైరా హైరా మెగా సిటీ పోయిరా పోయిరా ఎలక్ట్రిసిటీ. సార్ హైరబ్బా సాంగ్ ని ఎలక్ట్రిసిటీతో సిటీ బస్ ఎక్కద్దుర బాబు, ఎక్కావంటే తుక్కైపోతావు వినర వినర బాబు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి తప్ప మిగతా అన్ని రికార్డులు మీ పేరు మీద ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ప్యారడీ సాంగ్స్ని మాత్రం సూపర్గా పాడే అద్భుతమైన సింగర్. అది కాకుండా డిఫరెంట్గా సాంగ్స్ని కూడా రివర్స్ ఆర్డర్లో పాడగలిగే ఒక అద్భుతమైన రికార్డ్స్ తన పేరు మీద ఉన్న మరి అద్భుతమైన గాయకుడు మన గురుస్వామి గారు. సో మరి లేట్ చేయకుండా మరి సార్ని కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ చాణక్య సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా అనేటప్పటికీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే ప్యారడీ సాంగ్స్ పాడడం కానీ, ఒక సాంగ్ని రివర్స్ ఆర్డర్లో పాడడం కానీ, ఇలా ఇలా ఇన్ని సాంగ్స్ పాడుతూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని ఇలా ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీగా ఉంది. ముందుగా ఐ డ్రీమ్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్ సార్. మరి ఇంతకు ఫస్ట్ అసలు ప్యారడీ సాంగ్స్ పాడాలనే ఐడియా కానీ సో మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ సైడ్లో ఇంట్రెస్ట్ అనేది? నాకు ఈ ప్యారడీ సాంగ్స్ అనేది దాదాపు ఒక 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాల క్రితం నేను ప్యారడీ పాటలు పాడడం మొదలుపెట్టాను. అంటే నాకు అప్పుడు అది ప్యారడీ అంటారని కూడా తెలియదు. కానీ అంటే ఏదో మనకి ఇష్టమైన లిరిక్తో ఒక సినిమా ట్యూన్కి ఒక పాట రాసేసి అలా పాడడం, అలా అనుకునేవాడిని. అంటే ఇప్పుడు మనకు నిజ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి మీద ఒక పాట రాసి పాడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించేది అనమాట. అలా పాడడం మొదలుపెట్టాను. తర్వాత నాకు తెలిసింది అదే ప్యారడీ అని. అలా 30 years నుండి నేను ఇలా ప్యారడీ సాంగ్స్ పాడుతున్నాను, అన్ని సబ్జెక్టుల మీద. సరదాగా బయట జరిగే దానిలో సంబంధించి కానీ, లేకపోతే సరదాగా కానీ, ఇలా ఎన్ని చూసుకున్నా కానీ ఎన్నో పాడారు. అవును. సో మీకు బాగా పేరు తెచ్చిన మీ కెరియర్ స్టార్టింగ్లో సాంగ్ ఏది సార్? నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటే స్టార్టింగ్లో అప్పుడు సెల్ ఫోన్ మీద పాట పాడాను. అది చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సెల్ఫీ మీద వాటి మీద ఇటు మీద అలా పాడుతూనే ఉన్నాను. అంటే ప్యారడీ అంటే ఏంటంటే ఒక వ్యంగ్య సాహిత్యం అనమాట. సరదాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాటల్లో కూడా ప్యారడీ ఉంటుంది. సినిమా డైలాగ్స్కి ప్యారడీ రాసి వేరేగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ సినిమా పాటలకు కూడా ప్యారడీ రాసి మనం పాడొచ్చు అనమాట. ఇది కాస్త వ్యంగ్య సాహిత్యం. దీంట్లో కాస్త సెటైర్ ఉంటుంది, కాస్త కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ బియ్యంలో ఇన్ని రాళ్ళు ఉన్నాయి అనే బదులు వాళ్ళు ఏమంటారంటే కొంచెం అతిశయోక్తిగా వ్యంగ్యంగా ఈ రాళ్లలో బియ్యం ఉన్నాయా అంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్యారడీ. అలా ఒక వ్యంగ్యంగా ఉంటుంది అనమాట. హిందీలో వ్యంగ్య సాహిత్యం అంటారు, తెలుగులో మనం ప్యారడీ అనే అంటున్నాము. దీనికి ఆద్యులు ఎవరంటే జరుక్ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు అని. ఆయన పెద్ద వాళ్ళు రాసిన చాలా కావ్యాలకు ఆయన ప్యారడీ రాశారు. ఓకే. అయితే నా పంథా ఏంటంటే ఇట్లా సినిమా పాటలకి సరదాగా ప్యారడీలు రాయటము,
ఒక ప్యారడీ పాడటమే కాకుండా పాటల్ని రివర్స్లో పాడడం, పాటల్ని రకరకాలుగా పాడడం, ఒక పాట తీసుకెళ్ళి ఇంకో పాట ట్యూన్లో పాడడం, ఇలా సరదాగా నేను అన్ని చాలా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను అనమాట. ఇలా ప్రయోగాలు చేసే అసలు మీ అంటే మీతో పాటు మీ కొంతమంది మీ ఫాలోవర్స్ని కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎస్ ఎస్ సో మిమ్మల్ని ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అంటే సార్ ఇలా చేస్తూ ఉన్నారు, సో మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు కొంతమంది వీడియోలు కూడా చేసి పెడుతూ ఉన్నారు. అవునవును, సో అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్యారడీ గురుస్వామిగా నాకు పేరు వచ్చింది. అలా వివిధ దేశాల్లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి నా చేత ప్రదర్శనలు ఇప్పించుకోవటం అదంతా బాగుంది. తర్వాత నన్ను చూసి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇలా ప్యారడీలు రాయటంలో కానీ, పాటల్ని రివర్స్లో పాడడం కానీ, ఒక పాట తీసుకెళ్ళి ఇంకో ట్యూన్లో పాడటం కానీ, ఇవన్నీ సరదాగా చాలామంది చేస్తున్నారు. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. యా. అండ్ రికార్డ్స్ విషయానికి వస్తే మాత్రం మీ పేరు మీద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకటి తప్ప మిగతా అన్ని రికార్డులు మీ పేరు మీద ఉన్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, ఇలా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఉన్నాయండి. సో ఇవన్నీ అంటే రికార్డ్స్ కోసం మీరు ట్రై చేస్తూ వెళ్ళారా, లేకపోతే సో నార్మల్గా చేసుకుంటూ వెళ్తే ఆ రికార్డ్స్ అనేది అలా ఆటోమేటిక్గా వచ్చాయి? అంటే నేను రికార్డ్స్ కోసం అని ఏం ట్రై చేయలేదు. నేను చేసే వాటినే మన మిత్రులు చెప్పారు, నువ్వు చేసేదే ఇక్కడ చేస్తే రికార్డ్ అవుతుంది అంటే ఐ వెంట్ ఫర్ దట్ అనమాట. అట్లా. సో మరైతే మీకు ప్యారడీ విషయంలో సో మీకు బాగా పేరు తెచ్చిన సెల్ ఫోన్ సాంగ్ సో కొన్ని యూట్యూబ్లలో కూడా నేను చూశాను. కొన్ని ఆ రోజుల్లో యూట్యూబ్ అనేది తక్కువలో అంటే ప్రాధాన్యంలో ఉన్నా కానీ సో ఇప్పుడు ఆ వీడియోస్ అనేది కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. అవునండి. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఆ ప్యారడీ సాంగ్ పాడారంటే ఇంకా హ్యాపీ ఫీల్. తప్పకుండా. ఇది ఏంటంటే మనం ఒక ఒరిజినల్గా ఉన్న ఒక పాటను తీసుకుంటాము, దాన్ని తీసుకొని దానికి పాట రాస్తాం అనమాట. అప్పట్లో సెల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఎలా ఉండేది మీకు తెలుసు కదా, ఛార్జీలు విపరీతంగా ఉండేది. మాట్లాడాలంటేనే భయం వేసేది. ఇన్కమింగ్ కాల్స్కు ఛార్జ్ పడిపోయేది, అవుట్ గోయింగ్ కాల్స్కు ఛార్జ్ పడిపోయేది. సో అలాంటి తరుణంలో రాసిన పాట ఇది. దీనికి ఒరిజినల్ ట్యూన్ ఏంటంటే, చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రదానా. అప్పట్లో మారుమ్రోగిన పాట ఇది. దీనికి నేనేం రాశానంటే, సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, సెల్లు అందాల సెల్లు చెవిలో చెప్పే వింత కబుర్లు చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషాల్లోనే చెల్లైపోయిన హొయ్య. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, ఓ చేతికి సెల్లు పర్సుకు చిల్లు ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు ఎక్కడ ఉన్నా పట్టేస్తారులే చిన్నోడా, ఓ మిస్ కాల్స్ వచ్చి విసిగే పుట్టే మెసేజ్లు వచ్చి చిరాకు పెట్టే సెల్లో ఉన్న సెల్ ఫోన్ ఉన్నా ఒకటేరా, రింగ్ టోన్స్కు సరదా పడితే ఎస్ఎంఎస్లకు పోటీ పడితే తిక్క కుదిర్చే బిల్ ఇస్తుందే సెల్ ఫోను, నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఛార్జింగ్ ఎక్కడ ఖతమవుతుందో బ్యాలెన్స్ లేక మోగబోవునే సెల్ ఫోను, సెల్లుందని తెగ మాట్లాడే మాకోయ్ గడగడ గడగడమని సొల్లు కబుర్లతో టైంపాస్ చేయి మాకోయ్, కర్ణభేరికి కన్నం పడుతుందోయ్ గురగుర గురగురమని చెముడొచ్చేసే ప్రమాదం ఒకటి ఉందోయ్, హోయ్ 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 సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సూపర్ సార్. నిజంగా ఏంటంటే ఆ రోజుల్లో ఆ పాటతో అయితే ఉర్రూతలో ఇచ్చేసారు. అసలు ఏంటంటే అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు కరెక్ట్ సెట్ అయ్యేటట్టు పాడారు. ఇప్పుడైతే పరిస్థితులు మారిపోయాయి. మీరు పాడిన సాంగ్లలో కూడా ఉన్న సిచ్యువేషన్స్ అనేది కూడా కొన్ని మారిపోయినాయి, కొన్ని ఉన్నాయి సార్. అది కరెక్టే. అంటే ఆ సెల్ ఫోన్ వల్ల జోబుకు చిల్లు పడ్డం అది మాత్రం కామన్ గా. అవును. యా, టెక్నాలజీ అయితే ఇంత పెరిగిపోయింది. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అంటే సిచ్యువేషన్స్ మీద కానీ ఒక టెక్నాలజీస్ దీనిల మీద కానీ ఏదైనా సాంగ్ ఏమన్నా మీరు ఏమన్నా ప్రిపేర్ చేయడం కానీ అట్లా ఏమన్నా ఉందా మన దగ్గర? యా, అంటే కొన్ని ఏంటంటే సరదాగా నవ్వుకోవడానికి కొన్ని రాసుకుంటాము. కొన్ని ఏంటంటే దాంట్లో అండర్ కరెంట్ కొంత సందేశం కూడా ఉంటుంది. అట్లాగా ఈ సెల్ ఫోన్ మీద నేను పాట రాసినప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు సెల్ ఫోన్ మీద కాదు సెల్ఫీ మీద లేదా సోషల్ మీడియా మీద దీని మీద ఏదన్నా ఒక పాట రాస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను దాన్ని కొంచెం మార్చి సెల్ఫీ మీద కూడా ఒక ప్యారడీ రాయటం జరిగింది. సెల్ఫీ ఇప్పుడు బాగా దిగుతున్నారు సార్ అందరూ, అదొక ట్రెండ్గా మారిపోయింది. ఒకప్పుడు మేము ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అందరూ సార్ మాకు ఒక ఆటోగ్రాఫ్ అనేవాళ్ళు. ఆ తర్వాత అంటే మాకు సంతకాలు చేసి చేయి నొప్పి వచ్చేది. కొన్ని వందల మంది వేల మంది అలా వచ్చేవారు కదా. ఆ తర్వాత సార్ ఒక ఫోటోగ్రాఫ్ అంటే ఆటోగ్రాఫ్ అడిగేవారు. ఇప్పుడు ఏంటంటే సార్ మీతో ఒక సెల్ఫీ.
ఈ సెల్ఫీ కూడా వెర్రితలలు వేసి ఎక్కడెక్కడో సెల్ఫీలు దిగుతున్నారండి. ఒకడు ఎక్కడో రైల్వే ట్రాక్ మీద నిలబడి సెల్ఫీ దిగుతుంటే ట్రైన్ నుంచి కొట్టే సెల్ఫీ చూసాం కదా మనం. అవును సార్. ఒకడెక్కడో 7 అంతస్తుల మేడ మీద చివరికి వెళ్ళి దిగాడు, అక్కడి నుంచి పడిపోయాడు. సో ఇలాంటివన్నీ చూసి తర్వాత ఈ ఫేస్బుక్ ఇటన్నీ సరదాగా అన్నీ కలిపి ఒక ప్యారడీ రాశాను. అదేంటంటే మీకు తెలిసిన పాటే, అరే చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హయ్యా. ఈ పాట చిరంజీవి గారి పాట. రైట్. ఈ చమక్కలన్నీ అట్లాగే ఉంచి ఎక్కడైతే లిరిక్ ఉంటుందో అక్కడ సరదాగా పూరిస్తే ఒక పల్లవి ఒక చరణం అనిపిస్తాను. అరే చమక్ చమక్ చాం తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హయ్యా. అరే చనక్ చనక్ చాం పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ నీ ఫోజే అదిరిందయ్యా. సయ్యా రే సయ్యా సయ్యా సై అందరికీ హై చెప్పయ్యా. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ లైకులు ఎన్నో లెక్క పెట్టాయి. చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ కామెంట్లు ఎన్నో కౌంట్ చేసాయి. అరే చమక్ చమక్ చామ్ తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చనక్ చనక్ చామ్ పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. అంటు వ్యాధిలా ప్రబలిందయ్యా ఫేస్బుక్ తగలయ్యా. కొంపలంటుకొని తగలడుతున్నా సెల్ఫీ దిగర మనకుయ్యా. ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గోడే పట్టదురయ్యా. పగలు రాత్రి ఇంటర్నెట్లో విహరిస్తుంటారయ్యా. చాటింగ్ చేస్తారా సోమరి మామలతో, లవ్లో పడతారా టక్కరి భామలతో. అరే కాటే వేసే ప్రమాదం ఉంది ఖరారుగా. హద్దు మీరవద్దు చమకు చమకు చాం తీసుకో తీసుకో సెల్ఫీ సెల్లుతో హొయ్యా. అరే చనక్ చనక్ చాం పెట్టుకో పెట్టుకో ఫేస్బుక్లో భయ్యా. వా అదిరిపోయింది సార్. ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టేసి మొత్తం చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందేమో. అంటే మేము మామూలుగా స్టేజ్ మీద చేసేటప్పుడు అదంతా ట్రాక్ వేసుకొని అలా పాడేస్తాం, కానీ ఇక్కడ మనకు రైట్ ప్రాబ్లం వస్తుంది కదా. కానీ నిజంగా సూపర్ సార్. ఏంటంటే యూజువల్లీ ఇలాంటివి వేరే లిరిక్స్ ఏదైనా ఉంటే ఉంటుంది. ఆ లిరిక్స్లలో మనకు అంటే మీరు చెప్పినట్టు ఆ పదాలు పెట్టుకొని దీనికి తగ్గట్టు పర్ఫెక్ట్ కూర్పు చేయడం అనేది చాలా కష్టం. అవునవును. ఇప్పుడు మామూలుగా వింటే ఒరిజినల్ పాటలాగానే అనిపించాలి, అలా ఉండాలి పదాలు. అదనమాట దానికి కండిషన్. సో ఇలాంటివి మీరు రాసేటప్పుడు కానీ ఎట్లా ప్రిపరేషన్గా ఎట్లా తీసుకుంటారు సార్? అంటే మనకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు. అలా ఎదురైనప్పుడు వాటిని బట్టి రాసుకోవడమే. కొన్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ పాట మీద రాస్తే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్ మీద రాస్తే బాగుంటుంది, ఇది రాస్తే కామెడీగా ఉంటుంది, ఇది రాస్తే ఒక అండర్ కరెంట్ ఒక సందేశం వెళ్తుంది అన్నవి కొన్ని అనిపించినప్పుడు అలా రాస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో అలాంటిది ఏమన్నా అనిపించిందా మీకు? చాలా అంటే రాశాను, కానీ ఒకప్పుడు రాసినవి చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఈ కరెంట్ కష్టాల మీద ఒకటి రాశాను. కష్టాల మీద. ఓకే. అంటే ఈ మెగా సిటీ మీద ఒకప్పుడు ఒక పాట రాశాను. ఆ తర్వాత ప్యాకాట మీద ఒకటి రాశాను. ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ కరెంట్గానే ఉన్నాయి. అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు ఇదంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ మీద రాసింది, అంతకుముందు నేను టెలిఫోన్ మీద రాసా. టెలిఫోన్ మీద రాసింది మళ్ళీ అప్డేట్ చేస్తూ సెల్ ఫోన్ మీద రాసా. మళ్ళీ సెల్ ఫోన్ మీద నుంచి సెల్ఫీ మీద రాసా. అంటే కొంతవరకు కళాకారుడు ఎప్పటికప్పుడు అలా అప్డేట్ అవుతూ ఉండాలి. ఖచ్చితంగా సార్. అలాగే ఇప్పుడు మీకు ప్యాకాట మీద ఒక పాట అనిపిస్తాను. చెప్పండి. నువ్వు నాకు నచ్చే సినిమాలో ఒక పాట ఉంది, వెంకటేష్ గారి సినిమాలో పాట. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. ఇలా ఉంటుంది. కుమార్ శాను గారు చక్కగా పాడారు ఈ పాటని. ఈ పాటకు ప్యారడీగా నేను ప్యాకాట మీద అప్పట్లో రాశా. ఈ మధ్యకాలంలో అంటే లేటెస్ట్గా రాయడం కొంచెం తక్కువే, కానీ అప్పట్లో రాసిన ప్యారడీలే ఇవన్నీ కూడా. ఈ ప్యాకాట రాయిల గొప్పతనం ఏంటంటే తమది కాని దాన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. అంతేనా? చెప్పారు సార్ ఒక్క మాటలో. ఇంకోటి మానవయ్య బాబు అంటే ఒక్కసారి నా లక్ ట్రై చేసుకుంటా ఉంటారు. ఫైనల్గా ఒక్కసారి ట్రై చేసుకుంటా. ఆ ఫైనల్ అన్నది అదేదో గోడ మీద రేపు అని రాసినట్లుగా అది అట్లనే వస్తూనే ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ మీద ఒకటి రాశాను అనమాట.
ఒకసారి ఒక పేకాట రాయుడిని, అయ్యా మానేసే బాబు ఎందుకు ఈ పేక అంటే ఆయన అంటాడు, ఒక్కసారి ఆడుకోనా నేను పేకాటని, ఓ కలసి వస్తే గెలుచుకోనా దండిగా డబ్బుని, ఆ ముక్కలకు ఇవని నా కొంప ముక్కలవని, ప్రతి చోట ఓడిపై బట్టలూడి నా పరువు పోతే పోని, ఒట్టు వేసి చెబుతూ ఉన్న మానని పేకని, ఓ ఆలితాలి అడ్డు వేసి ఆడనా పేకని, పర్సులోని మని ఖాళీ అని పేక మానుకుని పోతానా, అప్పుల కుప్పలు పెంచుకొని ముక్కల సంగతి తేల్చయనా, ఇంటిలోని వస్తువులన్నీ తాకట్టయిపోతే పోని, కొంప అమ్ముకుని డబ్బులన్నీ జూదంలోనే తగలయ్యన, పెళ్ళాము పిల్లలు మొత్తుకొని ఊరంతా ఒకటై తిట్టిపోని, పోలీసులొచ్చి మకెలి రగదీసిన పేక మానగలనా, ఒట్టు వేసి చెబుతూ ఉన్నా మానని పేకని, ఓ ఆలితాలి అడ్డు వేసి ఆడనా పేకని. నైస్ సార్. ఈ పేకాట మీద మీరు ఎట్లయితే సూపర్గా రాశారో, అండ్ రాబోయే కాలంలో ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా సేమ్ పేకాట చేసి బెట్టింగ్ అనేది ఒకటి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కొంచెం సింక్ అయ్యేటట్టు. బెట్టింగ్ అదే దాని అంతర్లీనంగా అదే అర్థం. అదే అంటే సార్, ఇలాంటి పాటలు కానీ మీరు పేరడి తీసుకొని పాడేటప్పుడు ఎవరైతే ఒరిజినల్గా ఎవరైతే కంపోజ్ చేశారో లేకపోతే పాడారో వాళ్ళు ఎప్పుడైనా విని మీతో మాట్లాడడం కానీ, సో మీతో పంచుకున్న అనుభవాలు కానీ ఏమన్నా జరిగాయా? అంటే అవేం జరగలేదండి. అంటే చాలామంది ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ కానీ లేదా మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ నాకు మంచి మిత్రులే, అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా విని ఆనందించారు తప్ప. అదే విని ఆనందించడమే సార్, భలే పాడావు అని చెప్పేసి ఈ టైప్లో కానీ చాలా మంది. సో ఆ మూమెంట్స్లలో మీకు బాగా బెస్ట్గా అనిపించింది, ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది సార్? మామూలుగా అంటే ఆర్పి పట్నాయక్ గారు, అలాగే కోటి గారు, మణి శర్మ గారు, వీళ్ళంతా చాలా మంచి అభినందనలు ఇచ్చారు నాకు. అలాగే చక్రి గారు చాలా మంచి అభినందనలు ఇచ్చారు నాకు, చాలా బాగా రాస్తున్నారు బ్రదర్ మీరు. తర్వాత డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, నాకు ఆయన గురువు గారితో సమానం, గురుతుల్యులు. ఆయన నా ప్యారడీలు అంటే చాలా ఇష్టపడేవాడు. నేను ప్రతి ప్యారడీని నేను ఎక్కడన్నా పాడినప్పుడు మళ్ళీ దాని గురించి వర్ణించి చెప్పి ఆయన నా గురించి బాగా చెప్పేవాడు అనమాట, నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు. అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి. నిజం సార్, ఏంటంటే అట్లాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలాంటి వింటూ ఉన్నా అంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది. రియల్లీ నిజంగా లైఫ్లో గుర్తుండిపోయే మెమరీస్లో అది కూడా ఒకటి స్టోర్ అయిపోయింది. ఒకసారి ఢిల్లీలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నానండి, ఆడియన్స్లో ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. ఆయన విని ఆశ్చర్యపోయారు, అసలు పాటలతో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చా అని చెప్పి ఆయన వచ్చి నాకు స్టేజ్ మీద గార్లాండ్ చేసి మైక్ తీసుకొని, ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను, పాటలతో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అన్నది నాకు ఇవాళే తెలిసింది అని చెప్పి ఆయన అన్నారు అనమాట. అలాగే మణి శర్మ గారితో నేను అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు ఒక 16 స్టేట్స్లో మేము పర్ఫామ్ చేసాం. ఒక 6 ప్లేబ్యాక్ సింగర్స్ ప్లస్ నేను, ఒక 8 ఇన్స్ట్రుమెంట్స్ అట్లా వెళ్ళాం. చాలా పెద్ద టీం. బాగా 16 స్టేట్స్లో చేసినప్పుడు అప్పుడు అద్భుతమైన పేరు వచ్చింది నాకు అప్పుడు. ఓకే. సో అమెరికాలో ఉన్న రాష్ట్రాలే కాకుండా అసలు ఇండియాలో కూడా మీరైతే మారుమోగిపోయేలా చేసేసారు కొన్ని ప్రదర్శనలు. రియల్లీ అప్పట్లో రివర్స్ గేర్ టైంలో మా టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసాం, రివర్స్ గేర్ అని. రివర్స్ గేర్ మీకు గుర్తుందో లేదో, 2002 నుంచి 2006 వరకు 4 years అది మా టీవీలో వచ్చిందనమాట. అట్లా నాకు రివర్స్ గేర్ గురుస్వామి అన్న పేరు వచ్చింది. సో ప్యారడీ గురుస్వామి, అంతకుముందు నేను ప్యారడీ గురుస్వామి, అప్పటి నుంచి రివర్స్ గేర్ గురుస్వామి. ఓకే. అట్లా ఆ ప్రోగ్రామ్కి చాలా మంచి పేరు వచ్చింది. అప్పట్లో నేను పాటల్ని రివర్స్లో పాడేవాడిని, అలాగే నా మిత్రుడు సోమరాజు అని ఆయన కూడా పాటల్ని రివర్స్లో పాడేవారు. తర్వాత మా పాటల్ని విని చాలామంది వాళ్ళు కూడా ట్రై చేశారు పాటల్ని ఎలా రివర్స్లో పాడాలి, అలా ట్రై చేసి కొంతమంది పాడారు. తర్వాత మేము షూటింగ్స్ కోసమని బయటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మమ్మల్ని కలిసేవారు, సార్ మేము కూడా పాటలు పాడతాం రివర్స్లో నేర్చుకున్నామంటే వాళ్ళ చేత కూడా పాడించేవాళ్ళం అనమాట మేము. అట్లా అప్పటి నుంచి రివర్స్లో పాడడము, ప్యారడీ పాడే వాళ్ళు కూడా వచ్చేవారు మా దగ్గరికి. అలా సరదాగా చాలామంది చేత ప్యారడీలు పాడించడం కూడా జరిగింది.
ఈ రివర్స్ గేర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఏంటంటే ఒక పదాన్ని కానీ ఒక పదం ఎందుకు మామూలుగా మనకున్న ఇది నెంబర్స్ని రివర్స్లో మనము పలకమంటేనే చాలా కష్టంగా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అలాంటిది ఒక పాటను స్పష్టంగా అది కూడా మీరు ఆ ట్యూన్ కూడా ఏం మిస్ అవ్వకుండా రివర్స్లో ఎట్లా సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే దీనికోసం సాధన ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటారు మీరు? అంటే ఇందులో ఒక చిక్కు ఉందండి. మనం ఏదైతే సాధన చేస్తామో అదే రివర్స్ వస్తుంది కానీ వేరేది రాదు. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే సాధన రివర్స్ చేయాలనుకుంటారో ఒక పాట ఉందనుకోండి, ఆ పాట మీరు నేర్చుకొని దాన్ని రివర్స్లో పాడితే అదే వస్తుంది కానీ ఇంకో పాట రాదు. ఓకే. ఇంకో పాటకి వెళ్ళేసరికి మరీ కొత్తగా అవుతుంది. కానీ నా విషయంలో ఏంటంటే నాకు ఏ పాట అయినా రివర్స్లో పాడగలను నేను. సూపర్ సార్. అది ఈవెన్ నాకు తెలియని పాట అయినా సరే మీరు 2 లైన్లు పాడారనుకోండి, దాన్ని నేను ఇప్పుడు విని రివర్స్ చేయగలను. అట్లా నాకు వచ్చేసింది. అలా అంతేకాకుండా మీరు ఇప్పుడు మాట్లాడండి, ఏదన్నా ఒకటి మాట్లాడండి, నేను ఇమ్మీడియట్గా దాన్ని ట్రాన్స్లేషన్ చేసినట్లుగా నేను రివర్స్ చెప్పగలను. కానీ నేను చెప్పే పదాల కంటే సో మీరు ఏదన్నా పాట పాడితే వినాలని కూడా నాకు ఉంది సార్, అది కూడా రివర్స్లో. ఇప్పుడు మీరు అన్నారు నేను చెప్పే పదాల కంటే మీరు ఏదైనా పాట పాడితే వినాలని ఉంది అని అనుకోండి. ఓకే. దీన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. నువ్వు పేచే లదపటేకం రుమి నాదయ్య టపా తేడిపా నెలనావి దివం. అది నేను రాసుకొని నేను చెప్పింది ఇదేనా అని చెప్పేసి అనుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, నేను చెప్పే పదాల కంటే నువ్వు పేచే లదపటేకం సరిపోయిందా? అర్థమే. మీరు ఏదైనా పాట పాడితే రుమి నాదయ్య టపా తేడిపా నిలనావి దివం వినాలని ఉంది. మా సార్ కష్టం సార్. సూపర్ సూపర్ సూపర్. అలా అనమాట. అలా చేయగలిగితే పాటలను కూడా పాడేయచ్చు, కాకపోతే పాడే వాయిస్ ఉండాలి అది. అండ్ ఆ సాంగ్స్లలో మా కోసం ఏదైనా ఒక సాంగ్ సార్ రివర్స్లో పాడేది. నాకు బాగా ఇష్టమైన పాట ఒకటి వినిపిస్తాను, యా. తర్వాత కొంచెం లేటెస్ట్గా ఉన్న పాట కూడా ఒకటి పాడదాం. ఓకే. నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే నేను ఎక్కడ పాడాల్సి వచ్చినా ఒక సందర్భంలో పాడాల్సి వస్తే ఈ పాట పాడేవాడిని, జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ. అది అందరికీ ఇష్టమవుతుంది అనుకుంటాను. అది ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన బాలుగారు పాడిన పాట. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్నుగానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఇలా ఉందనుకోండి. దీన్ని రివర్స్ చేస్తే ली बीजसम को ले मासका नूचावेनी कई करा नूनी नाग काले नमरूसुका को नूडापनु ने नईटपा ले बीजसम को ले मासका नूचावेनी कई करा. ఎక్కడన్నా ఒక మిస్టేక్ దొరుకుతుందని నేనైతే ఆ వర్డ్స్లలో పాటని అనేది రివర్స్లో ఎట్లా వస్తుందని ఆలోచించి పెట్టుకున్నా. కానీ మీరు పాడేటప్పుడు కూడా అది రివర్స్లో వచ్చింది, భలే వచ్చింది అని చెప్పేసి అనిపించింది సార్. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడటం జరిగింది. అంటే ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేశాము. ఆయన ఎంత నవ్వాడో అసలు. అదే అప్పుడు పాడిన పాట ఏంటంటే దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఓకే. ఆ పాట పాడేటప్పుడు రిపీట్ అని ఉంటుంది కదా, అవును, దాన్ని టుపీరి అనాలి. ఓకే. నేను అంటే ఆయన ఎంత నవ్వాడు. తర్వాత ఒకసారి త్యాగరాయ గాన సభలో ఆయన ఏదో మాట్లాడుతూ నా గురించి చెప్పాడనమాట. ఇక్కడ మీ హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడు, అతను పాటలు రివర్స్లో పాడతాడు, అతను రిపీట్ అనడానికి టుపీరి అన్నాడు, నాకు ఎంత నవ్వు వచ్చిందో అని చెప్పాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారనమాట, ఆయన మీ గురించి చెప్తుంటే అందరు చెప్పారంటే ఆయన పేరు ప్యారడీ గురుస్వామి అండి. అలాగే అంటే అది ఎలా ఉంటుందంటే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సానా పెట్టరా రిపీట్ డవుదే డవుదే లమరుతి డవుదే రడచు రడచు లుక్కపివి రడచు లవణాలు ఎదహ్రు నమ్మై జనులు జ్రవ ఉణచెంక ఉన్న సరటపే టుపి రే. సార్ ఇదేదో వేరే లాంగ్వేజ్ ఉన్నట్టు ఉంది సార్. వేరే లాంగ్వేజ్ మరి, వేరే లాంగ్వేజ్ అంటే తెలుగును రివర్స్ చేస్తే అది వేరే లాంగ్వేజ్ అయిపోతుంది. నిజం, అది మాత్రం అట్లే అనిపిస్తుంది. కానీ ఇది ఎంత సాధన చేసినా గుర్తుపెట్టుకొని పాడాలి అని అంటే అంత ఈజీ మాత్రం కానే కాదు సార్. కాదండి నిజంగా. మీరు
మీకు అదొక గాడ్ గిఫ్టెడ్ అండ్ దాంతోపాటు ఒక సాధన కూడా చాలా వరకు చేసే ఉండింటారు. అవునండి. ప్రతి ఒక్క సాంగ్కి కానీ కొంత సాధన చేశాను నేను. తర్వాత అది నాకు ఏంటంటే ఒక లాంగ్వేజ్ లాగా మీకు ముందుకు మాట్లాడడం ఎలాగో నాకు అలా రివర్స్లో మాట్లాడడం అలవాటైపోయింది. అంతే అంతే. ఓకే. ఇంకా ఇందులో ఉన్న ఒక చిక్ ఏంటంటే మనం ఒక పాటలోని ఒక పదాన్ని రివర్స్ చేస్తే తర్వాత పదాన్ని మర్చిపోతాం. అవును సార్, ఆ పదం దగ్గరే ఉండిపోతాం. ఒకసారి నేను అనంతపూర్లో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు ఆడియన్స్లో నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి, సార్ నేను ఒక పాట పాడతాను, మీరు రివర్స్ చేస్తారా అంటే, సరే అమ్మ చేస్తాను. ఆమె ఏం పాడిందంటే, మనోహర నా హృదయం ఆ పాట పాడుతుంది. నేను అన్నాను, సరే అమ్మ నువ్వు ఒక లైన్ పాడు, దాన్ని నేను రివర్స్ చేస్తాను, మళ్ళీ నువ్వు లైన్ పాడు, నేను రివర్స్ చేస్తాను. ఆమె ఒక లైన్ పాడింది, నేను దాన్ని రివర్స్ చేశాను. తర్వాత లైన్ ఆ అమ్మాయి మర్చిపోయింది. అంటే కాన్సన్ట్రేషన్ మీరు పాడింది. ఆ తర్వాత నేను రివర్స్ చేసేసరికి ఆ అమ్మాయి ఒరిజినల్ లిరిక్ మర్చిపోయింది. ఓకే. సో అట్లా మనం కూడా రివర్స్ చేసేసరికి ఒరిజినల్ లిరిక్ మర్చిపోతుంటాం. అది కూడా మర్చిపోకుండా ఉండాలి, అదొక కండిషన్. యా. అట్లా సార్, యాజ్ ఎ ప్యారడీ సింగర్గా కానీ లేకపోతే ఇట్లా రివర్స్లో పాడే సింగర్గా కానీ ఇలా మీరైతే ఎన్నో ప్రదర్శనలు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. కాకపోతే మీరు ఒరిజినల్ సాంగ్స్ ఏమన్నా పాడారా? ఒరిజినల్ సాంగ్స్ కూడా పాడానండి. అంటే నేను స్టార్టింగ్లో ఐ థింక్ 90 ఆ ప్రాంతంలో నేను ఆర్కెస్ట్రాలో ఒరిజినల్ సాంగ్స్ కూడా పాడేవాడిని. ఓకే. అంటే కామెడీ చేస్తూ ఒకటి అరా ఒరిజినల్ సాంగ్స్ పాడేవాడిని. అంటే ఫుల్ టైం సింగర్ కాదు అనుకోండి, ఒక అవకాశం కోసం. నేను ఎక్కువ ముందు అసలు ఒక ఆర్కెస్ట్రాలో కామెడీ చేస్తూనే నా కెరియర్ ప్రారంభమైంది. ఓకే. మధ్యలో ఆర్కెస్ట్రా వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కదా, రెస్ట్ తీసుకున్నప్పుడు మనం జోక్స్ చెప్పి అందరిని నవ్వించాలి. అలా చేస్తూ చేస్తూ మధ్యలో 1-2 పాటలు అలా పాడడం కూడా అలవాటు అయిపోయింది నాకు అప్పట్లో. సార్, ఇలా మీరు పాడుతూ ఉన్నారు, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. కాకపోతే మీరు ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ప్రదర్శనల్లో కల్లా మీకు లైఫ్లో గుర్తుండిపోయిన ప్రదర్శన ఎక్కడ జరిగింది, ఏంటి సార్ అది? నాకు బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన అంటే నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ అవన్నీ మెమరీస్. నాకు బాగా పేరు తెచ్చిన ప్రదర్శన అంటే, నేను ఒక పాటను తీసుకొని 25 రకాలుగా పాడేది ఒక ప్రదర్శన చేశాను. 25 రకాలు ఒకే పాటను తీసుకొని 25 టైప్స్లో పాడాను దాన్ని. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, అది క్రియేషన్. అయితే అప్పట్లో మా మదర్ కూడా ప్రోగ్రామ్కి వచ్చింది. కాబట్టి నాకు అది బాగా మెమరబుల్. ఆ తర్వాత మన నేరెళ్ళ వేణుమాధవ్ గారు, మాకు గురువు గారు, ఆయన ఉన్నారు ఆ ప్రోగ్రాంలో. తర్వాత కేవీ రమణాచారి గారు ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పాటను ఒక స్టైల్లో పాడినప్పుడు ఒక 3-4 నిమిషాల సేపు చప్పట్లు ఆగేవి కాదు ఆడిటోరియంలో. అంత గొప్ప అప్లాజ్ అనమాట. ఆ తర్వాత అది లిమ్కా క్రియేషన్ అయింది. ఆ మూమెంట్ కూడా మా అమ్మ చేతి మీద నాకు ఇప్పించారనమాట. అంటే నా కెరీర్లో నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ మా మదరు. ఆమె నేను ఎక్కడన్నా రేడియోలో పాడేటప్పటి నుంచి అందరికి చెప్పేది, మా అబ్బాయి రేడియోలో పాడుతున్నాడు వినండి. ఆ తర్వాత టీవీలో వస్తుంటే మా అబ్బాయి టీవీలో వస్తున్నాడు వినండి. అలా ఆమె నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనమాట. నిజంగా ఏ తల్లిదండ్రులైనా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది కొడుకు ప్రయోజకుడైనా అట్లా. అంటే వాళ్ళ చేతి నుంచి అవార్డు తీసుకోవడం అనేది కూడా మీకు గుర్తుండి. తర్వాత ఆ ప్రోగ్రామ్ అవగానే కేవీ రమణాచారి గారు, ఈ అప్లాస్ సరిపోదు, గురుస్వామికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలనగానే హాల్ మొత్తం లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది 800 కెపాసిటీ ఆడిటోరియం అయితే దాదాపు 2000 మెంబర్స్ ఆ రోజు అందులో ఉన్నారు ఆడిటోరియంలో. బయట నిలబడి ఉన్నారు, క్రికెట్స్ పోయినారు, మధ్యలో సందుల్లో కూర్చొని ఉన్నారు. అట్లా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అది. ఇంకా ఆ తర్వాత విదేశాల్లో చేసిన ప్రోగ్రామ్స్ చాలా మంచి అప్లాజను, స్టాండింగ్ ఓవేషన్ అన్నీ మనకు చాలా చోట్ల వచ్చాయి. సో నిజంగా సూపర్ సార్. ఇలాంటివన్నీ వింటూ ఉంటే మీ యొక్క జర్నీ అనేది కూడా సూపర్గా సాగింది. అండ్ ఈ జర్నీ అనేది ఎలా సాగింది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, అంటే మీ ప్రాపర్ కానీ, సో మీరు ఇటు రంగంలోకి రావడానికి గల కారణం కానీ ఏదైనా ఉందా, ఏంటి? యాక్చువల్గా నేను ప్రాపర్ అంటే నేను పుట్టింది కడప దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఇంకా తర్వాత మా నాన్నగారు ఇక్కడ ఆర్మీ జాబ్ కోసం ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్. వచ్చిన తర్వాత మేము కొన్నాళ్ళకి ఇక్కడికి నేను చిన్నప్పుడే ఇక్కడికి రావటం జరిగింది. 3వ తరగతి నుంచి కూడా నేను హైదరాబాద్లోనే చదువుకోవడం జరిగింది. కొన్నాళ్ళు గోల్కొండ స్కూలు, కొన్నాళ్ళు కార్వాన్ స్కూలు, ఇట్లా పాత బస్తీలో పెరగటం జరిగింది. అయితే నేను ఎక్కువ చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేశాను. తర్వాత నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. దాదాపు ఒక 35 years నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఫుల్ టైం ఆర్టిస్ట్గా ఉన్నాను.
తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడే నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగటం జరిగింది. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20 years అట్లా 20 సంవత్సరాల వయసులోనే నాకు ఈ కళల పట్ల, తర్వాత ఈ మిమిక్రీ పట్ల, ఆ తర్వాత ఈ సాంగ్స్ పట్ల ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు పాడగలిగే వాయిస్ ఉంది కాబట్టి పాటలు విని నేర్చుకొని పాడేవాడిని. అప్పుడు నాకు ఈ తాళము, లయ, ఇది తర్వాత ఈ శృతి ఇవన్నీ తెలిసేవి కాదు, కానీ పాడగలిగేవాడిని. సో పాడంగా అన్ని పాడగా అన్నీ అవే నేర్పించినాయి నాకు. పాటలే నాకు ఇదంతా నేర్పించాయి అనమాట. ఓకే. అలా 1 by 1 పోస్టల్లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. అక్కడ మిమిక్రీలోను, తర్వాత లైట్ మ్యూజిక్లోను, ఫోక్ మ్యూజిక్లోను వీటన్నిటిలో ప్రైజులు తీసుకున్నామని. అట్లా ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత బయట ఫీల్డ్లోకి వచ్చాం. రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో అక్కడంతా ప్రోగ్రాంలు ఇస్తూ పెరిగాం. ఆ తర్వాత కొంతమంది చూసి మా ఆర్కెస్ట్రాలో కావాలన్నారు, ఆర్కెస్ట్రాలో పర్ఫార్మెన్స్ ఇచ్చాం. ఆ తర్వాత నాకు రివర్స్ గేర్లో మా టీవీలో అవకాశం వచ్చాక ఇంకా టర్న్ అయిపోయింది. అది ఇంకొక టర్న్ పెద్ద టర్న్ అనుకోవచ్చు. అంతకు మునిపే నావి స్టాండప్ కామెడీలో క్యాసెట్లు ఉండేవి. అట్లా ఒక 25-30 years బ్యాకే నావి స్టాండప్ కామెడీ కూడా చేసేవాడిని నేను. ఓకే ఓకే. అప్పుడు దాన్ని స్టాండప్ కామెడీ అంటారని కూడా మనకు తెలియదు. ఏదో జోక్స్ చెప్పి నవ్వించడం అనుకునేవాళ్ళం అలా. అట్లా సార్, ఈ స్టాండప్ కామెడీ గురించి వచ్చింది కాబట్టి, సో ప్రజెంట్ ఈ స్టాండప్ కామెడీ అనేది కూడా కొంచెం ట్రెండ్గా మారుతూ ముందుకెళ్తూ ఉన్నారు. అవును. సో అప్పుడు మీరు చేసే ఆ కామెడీతో ఇప్పుడున్న కామెడీతో కంపేర్ చేసుకుంటే వాట్స్ ద డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మీరు పాత స్టాండప్ కామెడీ చూస్తే వాళ్ళకు ఏంటంటే ఆడియన్స్ కూడా అందరూ ఫ్యామిలీతో సహా కూర్చొని చక్కగా నవ్వుకునే కామెడీ, ఆహ్లాదకరమైన కామెడీ ఆ రోజుల్లో ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయిందంటే ఓన్లీ యూత్ కెన్ ఎంజాయ్ ద స్టాండప్ కామెడీ అన్నట్లు అయిపోయింది. అంటే కొన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్ రావడం కానీ, కొంచెం వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేయటం కానీ, ఈ పిల్లలు మరి ఇంజనీరింగ్ లెవెల్ వీళ్ళ స్టాండప్ కామెడీ ఉంది చూసారా, అది కొంచెం మారిపోయింది. ఇప్పుడు మీరు లాఫ్టర్ ఇండియా ఛాలెంజ్ చూసినట్లయితే దాంట్లో కామెడీ వేరుగా ఉంది. దాంట్లో చేసిన వాళ్ళందరూ కామెడీ వేరుగా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన ట్రెండే కొంచెం మారిపోయింది, వక్రీకరించబడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే. కొన్ని అడల్టరీ కంటెంట్స్ అనేది కూడా కొంచెం యూజ్ చేస్తూ. ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యామిలీస్ కూడా ఇలాంటి చూడాలంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకు మీరు ఏమన్నా ఇచ్చే సందేశం కానీ, ఎలాంటి కామెడీతో మనం అయితే ఎంజాయ్ చేయించవచ్చు అని మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండ్ మారిపోయిన తర్వాత మనం సందేశం ఇచ్చిన ప్రయోజనం ఉండదు. అదేంటంటే కాలంతో పాటు, టైంతో పాటు అలా వెళ్ళాల్సిందే. ఓకే. కానీ ఇప్పుడు మనం ఈ కంటెంట్ పెట్టామనుకోండి, దీని వ్యూవర్స్ కంటే దాని వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు. చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా అది నచ్చుతుంది యూత్కి. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళటమే. నాలాంటి వాళ్ళు మేము మారం, మేము వాళ్ళ కోసం మేమేదో మారిపోయి మేము చేయము. మా దగ్గర ఉన్నదే మేము ప్రజెంట్ చేస్తాం. వా, సూపర్ సార్. ఇప్పటికీ నాది ఏంటంటే ఒక నీట్ కామెడీ, అందరు కలిసి చూడగలిగే కామెడీ ఉంటుంది నాది ఎప్పుడు. ఖచ్చితంగా సార్. ఏంటంటే ఎప్పుడు అవే హిట్ అవుతాయని కూడా కానే కాదు సార్. ఫ్యామిలీ అందరూ చూసే సినిమాలే ఇప్పుడైతే అందరినీ అంటే పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. ఇందులో కూడా అంతే, అలాగే అంటే హిట్ అవుతాయి. సో అది తెలుసుకున్నారంటే మొన్న స్టాండప్ కామెడియన్గా ఒక సినిమా వచ్చింది, మిస్టర్ పొలిశెట్టి. చూసారు కదా. అంటే దాంట్లో ఏం చేస్తారంటే అబ్బాయి, అంటే నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ సంభాషణ కూడా తీసుకెళ్లి స్టేజ్ మీద పెట్టేస్తాడు. తండ్రి చాలా బాధపడతాడు. అంటే నేను అనేది ఏంటంటే అట్లా ఒకరిని బాధ పెట్టేది కామెడీ కాదు. ఇప్పుడు తండ్రి బాధపడ్డాడు, లేదా ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం ఒకరిని కొట్టి తాగి ఒకరిని పడా 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 చెంప మీద కొట్టి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఒకరిని బాధ పెట్టి మనం ఆనందించేది కామెడీ కాదు, ఒకరిని హింసించి ఆనందించేది కామెడీ కాదు. అందరూ ఆహ్లాదంగా నవ్వుకునేది నిజమైన కామెడీ. ఈవెన్ ఆ సినిమాలో కూడా నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి దాని మీదే కాన్ఫ్లిక్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. అది వచ్చే ప్రయోజనం ఆల్రెడీ అయిపోయిన తర్వాత. సో అండ్ సార్, మీకైతే ఒక డిఫరెంట్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మీరైతే. ఇప్పటివరకు ప్యారడీ చూసాము, రివర్స్ గేర్ లో సాంగ్స్ అనేది కూడా మనం విన్నాము. రివర్స్ గేర్ అంటే మీకు ఇంకొక మాట ఇచ్చాను నేను, ఒక కొంచెం అందరికి తెలిసిన లేటెస్ట్ పాట ఒకటి పాడిస్తానని, అది కూడా చేస్తాను నేను. అలవైకుంఠపురంలో పాట ఉంది కదా, దాన్ని రివర్స్ చేస్తాను. టైటిల్ సాంగ్ నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి. ఒకప్పుడు ఏంటంటే కళ్ళ మీద పాటలు పాడేవారు, ఇప్పుడు కాళ్ళ మీద కూడా పాటలు పాడే రోజులు వచ్చాయి. నీ కళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనెల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకు కవలె కాస్తాయే కాటుకల నా కలలు, అవి
ఉన్నుళ్ళు మొత్తుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చబట్టే నిష్ఠురపు విలవిలలు సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ఇది పాట. అంటే ఒకప్పటి పాటలు ఇంత లెంగ్తీగా ఉండేవి కాదు పల్లవులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం అయిపోయింది ఆ పల్లవి. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే అయిపోయింది పల్లవి. ఇప్పుడు పాడిందంతా నేను ఇంతకుముందు పాడిందంతా పల్లవి. ఇంత పల్లవి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. రైట్, ఆ పాట నేను మీకు రివర్స్లో రివర్స్. నీ కళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఇది ఒరిజినల్. నీనులక కుటుప విన్ననల దవడే చూనాలుక ఆలపుచులనే కుకుత కులవెయ్యదాలేలుసగా నీ కుళ్ళక లేవక ఏస్తాక లకటుక నాలులక ఉనుటే తుమ్ముల నగర అధికం నేదే చిమ్లుగుసం నారిపు కలిగల యవతుగులుటే ఉంలురుగుము ఉనుస్తెట్టెనెలా ఏర్చటు నెటెబ పురుష్టు నిలుల విలవ జమసారవ నమగా నునిసిచూ నలగా సునమదామె సుయవ నాకు పొదుగ పచ్చ నగుత జమసారవ నమగా నునిసిచూగా నలగా సునమదామె సుయవ నాకు పొదుగ పచ్చ నగుత. సామజవరగమనని రివర్స్ చేసేసి కానీ వండర్ఫుల్ సార్, నిజంగా సూపర్ అంటే సూపర్. మీరు ఆ పాత పాటల్లో వచ్చి చిన్న చిన్న పల్లవిని మొత్తం చేయడం వేరు, కాకపోతే ఇంత పెద్ద పల్లవి అది రివర్స్ లో చేయడం అంటే సూపర్ సార్, సూపర్ సూపర్. సార్ ఇలా ఇంకొకటి చెప్తాను. యా, ఇప్పుడు మీకు వినిపించాను కదా పాట. అవును. ఈ పల్లవికి ఒక ప్యారడీ పడితే ఎలా ఉంటుంది. నేను ఈ కరోనా టైంలో ఇంట్లో కూర్చొని ఆలోచించేవాడిని. చాలా పాటలు రాశాను కరోనా మీద కూడా అప్పట్లో. దీని మీద కూడా ఒక పల్లవికి ఒక ప్యారడీ రాశాను. అంటే పాటకి మొత్తం రాశాను, ఒక పల్లవి మాత్రం వినిపిస్తా. ఓకే, ఎట్లా ఉంటుంది దీనికి ప్యారడీ రాస్తే. నీ కళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అందా. ఈ గ్లోబును పట్టుకు వదలనంటుంది కరోనా వైరస్, అది కరడు గట్టిన కరుణ లేని కరోనా వైరస్. దగ్గిన తుమ్మిన పక్కోడికొచ్చే మాయదారి కోవిడ్-19, అది ముట్టుకుంటే చాలు పట్టుకుంటుందంట వదలదు ఇక లంగ్స్. హే సెకండ్స్ వద్దు, హగ్గింగ్స్ వద్దు, పరిశుభ్రత ఫస్ట్, మాస్కులు గట్టి నమస్తే పెట్టి దూరంగా ఉంటే బెస్ట్. ప్రాణాంతక కరోనా నిన్ను ఉపేక్షించతగునా, మనుషులంతా దీక్ష బట్టి తరిమి కొట్టవలెగా. ప్రాణాంతక కరోనా నిన్ను ఉపేక్షించతగునా, మనుషులంతా దీక్ష బట్టి తరిమి కొట్టవలెగా. కరోనా మీద కూడా మీరు పాడేశారు. ఏదన్నా ఒకటి చెప్పామంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అది కూడా చెప్పేసి పాడేసేటట్టున్నారు సార్ అయితే. అంటే ప్యారడీ రాసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. అంటే మనం ఆలోచించి రాసుకోవాలి ప్యారడీ. అది ఎందుకంటే రివర్స్ లాగా స్పాంటేనియస్గా పాడేది కాదు ప్యారడీ. ఓకే, దానికి కొంత సబ్జెక్ట్ ఉండాలి, కొంత సమాచారం ఉండాలి. కానీ సార్ ఎప్పుడన్నా ఇలా పాడేటప్పుడు, సో ఇలా ప్యారడీ పాడేటప్పుడు ఎవరినన్నా నొప్పించిన సంఘటనలు కూడా ఎక్కడో ఒక చోట ఒక్కటన్నా ఎదురైంటుంది కదా మీకు? ఉంటాయి. సో అలాంటి సంఘటన ఎలాంటి విషయంలో ఎదురైంది, ఏంటి అది? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే నేను చెప్పను కానీ ఒకసారి నాకు ఆ సంఘటన ఎదురైంది. అంటే కొంతమంది బిగ్ షాట్స్ అక్కడ కూర్చొని ఉన్నారు. నేను పాడే ఈ ప్యారడీస్ వల్ల వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. నేను కొంచెం ఆలోచించాల. అంటే కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఒక పేద గొప్ప తారతమ్యం కూడా వస్తుంది దాంట్లో. అలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు అనమాట. నాకు అది తర్వాత తెలిసింది. నువ్వు ఇలా పాడితే వాళ్ళు పెద్దవాళ్ళు హర్ట్ అయ్యారు అబ్బాయి అన్నారు. ఓహో అలాగా. అంటే జరుగుతుంది అలా. ఏం చేస్తాం, ఏం లేదు సార్. ఎప్పుడైనా కానీ ఒక మంచి ఉందంటే ఖచ్చితంగా చెడు అంతో ఇంతో అన్నా కానీ ఎక్కడో చోట మనకు ఎదురు పడుతూనే ఉంటుంది. సో అలా కాబట్టి ఛానల్స్లో నేను పాడినవి కూడా వాళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ ప్రసారం చేయకుండా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇది వేస్తే కొంచెం పెద్దవాళ్ళు నొప్పించుకుంటారేమో, డబ్బున్నోళ్ళు బాధపడతారేమో అన్నట్లు ఉంటుంది. మనం ఏంటంటే మామూలుగా సమాజంలో అందరికీ సరిపోయేదిగా ఉంటుంది, అలా మనం పాడతాం. ఇప్పుడు కొంతమంది లంచగొండలు బాధపడతారేమో అంటే మనం ఏం చేస్తాం,
ఓకే. అంటే సామాజిక బాధ్యతగా సామాజిక బాధ్యతగా మనం కొన్ని సమస్యల దానిలో ఇప్పుడు అన్నిటి మీద నా దగ్గర ప్యారడీలు ఉంటాయి. సమస్యలు అన్నిటి మీద నేను ఆల్మోస్ట్ రాశాను ప్యారడీలు. ఓకే. ఇప్పుడు మీకు ఇందాక అన్నాను కదా కరెంట్ గురించి, యా. దానికి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాటకు నేను ఒక ప్యారడీ రాశాను. హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా ఉంది కదా. అప్పట్లో ఏమైంది అంటే కరెంటు బిల్లు ఒకరికి ఎక్కువ వచ్చేది, తక్కువ వచ్చేది, అసలు కరెంటు సరిగా ఉండేది కాదు, పోయేది ఎప్పుడు వస్తుందో తెలియదు, వోల్టేజ్ తక్కువ ఉండేది, నానా అవస్థలు పడేవాళ్ళం. నేను అవస్థలు పడ్డప్పుడు అప్పుడు రాశాను నేను ఆ ప్యారడీ. ఓకే. ఏం రాశానంటే హాయ్ రా మెగా సిటీ పోయిరా ఎలక్ట్రిసిటీ, హాయ్ రా మెగా సిటీ పోయిరా ఎలక్ట్రిసిటీ, పోతే పోనీ అనుకోవడమే నీ డ్యూటీ, బిల్లు కట్టడం బికమకమేయటం సోపిటి, కరెంటుకొక్క నియమం లేదా, కరెక్ట్ బిల్లు రానే రాదా, వోల్టేజ్ ఫుల్లుగా సప్లై కాదా, పవరు లీల దోమల గోల, ఈ రకం సుఖం నరకమేగా, హాయ్ రా మెగా సిటీ పోయిరా ఎలక్ట్రిసిటీ. సార్ హాయ్ రబ్బా సాంగ్ ని ఎలక్ట్రిసిటీతో రెండు అది మీ ప్యారడీ స్టైల్లో మిక్స్ చేసి పాడారు చూసారా. నిజంగా సార్ ఏంటంటే ఆ వర్డ్స్ పర్ఫెక్ట్ గా రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ ఉంటేనే అది వస్తుంది తప్ప అంత ఈజీగా రాదు. అదే ఆ తర్వాత సిటీ బస్సులో తిరిగి ఆ సిటీ బస్ మీద ఒక ప్యారడీ రాశాను అనమాట. ఇది కూడా ఏఆర్ రెహమాన్ గారి పాటే. మీరు ఇది కూడా గమ్మత్తుగా ఉంటుంది. కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, సెలవు కనుగొను కొత్త దీవి నీవు. ఇది కదా. సిటీ బస్ ఎక్కద్దుర బాబు, ఎక్కావంటే తుక్కైపోతావు, వినర బాబు, నువ్వొక బండి కొనర బాబు. ప్రతి ఉదయం సాయంత్రం బస్సు ఎక్కితే నీకు కలిగేది కష్టాలేరా తెలుసుకో, బస్సులు అందవు, టైంకు చేరవు, సీట్లు చిక్కవు, తిప్పలు తప్పవు, నిలబడదామన్నా చోటే ఉండదు, నలిగి ఒళ్ళు గుళ్ళైపోతుంది. సిటీ బస్ ఎక్కద్దుర బాబు, ఎక్కావంటే తుక్కైపోతావు, వినర బాబు, నువ్వొక బండి కొనర బాబు. ఇది మా వాళ్ళు ఖచ్చితంగా ఒక షార్ట్ లాగా కట్ చేసి, సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేకపోతే సిటీ బస్ లో వెళ్ళాలి వాళ్ళ డాడ్స్ అడుగుతుంటారు కదా, డాడీ ఒక సైకిల్ లేదా ఒక బండు అని చెప్పేసి అడుగుతుంటారు కదా, ఇది చూపించేస్తారు సరిపోద్ది. బాగుంటుంది సార్, నిజంగా సూపర్ గా పాడారు సార్. అండ్ ఇవే కాకుండా మీ మల్టీ టాలెంటెడ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇమిటేషన్ అనేది కూడా చాలా బాగా చేస్తారని కూడా మేము విన్నాం అనమాట. ఇప్పుడు ఇదంతా ఇమిటేషన్ మీరు గమనించుంటారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాటలు పాడినప్పటి వాయిస్ కి, ఆ తర్వాత ఒక్కసారి ఆయన డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ పాటలోకి మనం మారిపోతూ ఉంటాం అనమాట. అలాగే. సో ఇలా ఇమిటేషన్ దానిలలో సో ఎవరిదైనా కానీ రెండు ఇమిటేషన్స్ ఏదైనా చేస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ. సాంగ్స్లలో కాకుండా డైలాగ్స్లలో కానీ లేకపోతే వేరే రకంగా కానీ. అంటే మనకు సాంగ్స్ సైడ్ వచ్చేస్తాం కాబట్టి ఇంకా సాంగ్స్ లోనే చెప్తాను. ఏది చెప్పినా పాటలోనే చెప్తాను, మాటలో చెప్పను. ఓకే. నాకు బాగా ఇష్టమైన సింగర్ కైలాష్ ఖేర్ గారు, మొహమ్మద్ రఫీ గారు, ఆ తర్వాత యేసుదాస్ గారు, వీళ్ళందరి పాటలు నేను ట్రై చేస్తుంటాను వినిపించడానికి. మీకు ముందుగా యేసుదాస్ గారి పాట ఒకటి వినిపిస్తాను చూడండి. ఓ కాలమా ఎడబాటు వేళ కదలవా, ప్రేమించుకుంటే నేరమా, ఎద చేరువైనా దూరమా, ఓ కాలమా ఎడబాటు వేళ కదలవా, ప్రేమించుకుంటే నేరమా, ఎద చేరువైనా దూరమా, కదిలేది కాదు ఈనాటి రేయి, యాడుందో తాను జత పవురాయి, ఈ బాధలోనే క్షణమే యుగమాయే, బ్రతుకే సగమాయే, ఓ కాలమా
ఎడబాటు వేళ కదలవా. వా సూపర్ సార్. కానీ ఒక యూనిక్ వాయిస్ అనేది కూడా మీలో ఉంది సార్. ప్లేబ్యాక్ సింగర్గా కూడా మీరు ఇంకా ట్రై చేసిందంటే ఇంకా బాగుండేదేమో అని కూడా అనిపిస్తూ ఉంది. అదే కదా. యా యా యా. సో ఇప్పుడు ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా మీ వాయిస్ సెట్ అవుతుందంటే ఖచ్చితంగా గురుస్వామి గారు ఎక్కడున్నారని పిలిచేయడానికి కూడా రెడీగా ఉంటారు. వెల్కమ్ తప్పకుండా. Super, తర్వాత మహమ్మద్ రఫీ గారు, మహమ్మద్ రఫీ గారి పాటలు చాలా కష్టం అండి పాడటం. అసలు ఒకప్పుడు ఇండియాస్ #1 సింగర్గా ఉన్నాడు ఆయన. ఆయన కిషోర్ గారు తర్వాత వచ్చారు, కాకపోతే ఇద్దరు సైమల్టేనియస్గా కొన్ని వేల పాటలు పాడారు. అంటే కిషోర్ గారి కంటే మహమ్మద్ రఫీ గారే ఎక్కువ పాటలు పాడారు. ఓకే. ఆయన అందరికీ పాడారు పాటలు. కొంచెం ఒక యూనిక్ వాయిస్. మనకు ఒక అదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన చేత తెలుగులో పాటలు పాడించి ఆయన వాయిస్ తెలుగు వాళ్ళు కూడా వినే అదృష్టాన్ని మనకు కలిగించాడు. లేకపోతే మనం ఆయన వాయిస్ తెలుగులో వినేవాళ్ళం కాదు. సరే, అలా తెలుగులోను హిందీలోను ఆయన ఏ భాషలో పాడినా కూడా ఆయన అద్భుతంగా పాడేవారు. ఆయన మాడ్యులేషన్ అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సింగర్స్ అనేవాళ్ళు కనుక మహమ్మద్ రఫీ గారిని ఫాలో అయితే వాళ్ళకి తిరిగి ఉండదు. బాలు గారు చేసింది అదే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహమ్మద్ రఫీ గారికి పెద్ద ఫ్యాను. ఓకే. ఆయన ఎక్కువ ఆయన పాటలే పాడేవారు, ఆయన ఇమిటేట్ చేసేవారు. ఆయన కళలు పట్టుకున్నారు ఆయన. ఓకే. అందుకని ఆయన గొప్పగా సింగర్ అయ్యారు ఆయన. బాలు గారు ఎప్పుడు పాడుతుండేవారు చూసారా? దేవాన హువా బాదల్ सावन की घटा छाई ये देख के दिल झूमा ली प्यार ने अंगड़ाई దేవాన హువా బాదల్. ఇది రఫీ గారు. సూపర్ సార్. తర్వాత ఇంకొకటి వినిపిస్తాను. యా. मेरे महबूब तुझे मेरी मुहब्बत की कसम फिर मुझे नरगिस आँखों का सहारा दे दे मेरा खोया हुआ रंगीन नजारा दे दे मेरे महबूब तुझे मेरी मुहब्बत की कसम. సూపర్ సార్. కింగ్ ఆయన అనమాట. నిజం సార్. ఏంటంటే ఆ గజల్స్ పాడేవాళ్ళు కూడా చాలా రేరెస్ట్ ఉంటారు. అవును. తెలుగులో ఆయన పాడితే తానే మెల్లి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే చెయ్యను తానే మెల్లి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే చెయ్యను నవ్వే ఆ నవ్వులోనే మెల్లమెల్లగా పిడుగులే రువ్వుతుంటే చెయ్యను. మనకు ఒక సామెత ఉండేది, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అనేవాళ్ళు. అయితే నేను మా ఆర్కెస్ట్రా వాళ్ళతో ఏమనేవాడిని తెలుసా? మీకు ఏం పాట కావాలో నన్ను అడగండి, మీరేంటో నేను చెప్తా అనేవాడిని. ఓకే. అర్థమైందా మీకు? అంటే వాళ్ళు అడిగే పాటను బట్టి వాళ్ళ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో నేను చెప్పగలను. ఓ సూపర్ సార్. సో అంటే ఒక పరిపక్వత అన్నది, ఒక సంగీతంలో ఒక పరిపక్వత అన్నది ఉంటే, ఇప్పుడు మీరు చూడండి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ గజల్ ప్రోగ్రామ్స్ వింటారు. అవును సార్. మహఫిల్ ఒక మైకథ అక్కడ ఒక కూర్చొని ఆ మైఫిల్లో వారు మునిగిపోతుంటే ఒక గజల్ సింగర్ పాటలు పాడుతుంటే వాళ్ళకు నష తాకముందు ఎక్కువేస్తూ ఉంటారు. సార్ ఇప్పటి వరకు అయితే ప్యారడీ సాంగ్స్ విన్నాము, దాంతోపాటు రివర్స్ గేర్ సాంగ్స్ అన్ని కూడా మనం విన్నాము. కాకపోతే ఏంటంటే ఒక సాంగ్ని ట్యూన్ మార్చి కూడా మీరు పాడతారని చెప్పేసి కూడా ఉంది కదా, మరి అది కూడా మా ప్రేక్షకులకు వినిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. తప్పకుండా అండి. నేను అంటే ట్యూన్ మార్చడం అనేది ఒక 2-3 రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటేంటంటే ఒక పాటని ట్యూన్ మార్చి వేరే పాట ట్యూన్లో పాడటం. ఇప్పుడు ఏ సాంగ్ లిరిక్ ఆ పాటకే ఉంటుంది, కానీ ఒక పాట వెళ్ళి ఇంకొక ట్యూన్లో కుదరదు. కానీ నేనేం చేస్తానంటే కష్టపడి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పట్టిస్తా, లేదా ఆ పాట తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తా. స్లోగా ఉన్న తీసుకెళ్ళి స్పీడ్గా పాడేస్తా, స్పీడ్గా ఉన్న తీసుకెళ్ళి స్లోగా పాడేస్తాను. అదొకటి. తర్వాత ఈ పాటను తీసుకెళ్ళి ఒక కళారూపంలో పాడటం. ఇప్పుడు మనకు చాలా కళారూపాలు ఉన్నాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం, మనకు హరికథ ఉంది, బుర్రకథ ఉంది, ఒగ్గు కథ ఉంది, Yeah. ఇవన్నీ మనకున్నాయి. అలాగే మనకు హిందుస్థానీ స్టైల్ ఉంది, హిందుస్థానీ సంగీతం స్టైల్ ఉంది, అలాగే ఖవాలీ స్టైల్ ఉంది. ఇలాంటివన్నీ కూడా నేను సరదాగా ఏంటంటే అవన్నీ అధ్యయనం చేస్తాను. అలాగే రంగస్థల పద్యం ఉంది. వీటన్నిటి స్టైల్స్లో నేను ఏంటంటే పాటలను తీసుకెళ్ళి ఆ స్టైల్స్లో కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాను అనమాట. సాంగ్ని హిందుస్థానీ మ్యూజిక్లో కూడా పాడడంలో స్పెషలిస్ట్ కదా మీరు, సో అది కూడా ఒకసారి. హిందుస్థానీ స్టైల్స్ అనేసరికి హిందుస్థానీలో అద్భుతమైన గాయకులు ఎవరున్నారు అది మనం చూడాలి. చూసి వారు వాయిస్ కొంత ప్రాక్టీస్ చేయగలిగితే ఇది మనకు సాధ్యపడుతుంది. నేను ఏది ఇమిటేట్ చేసినా కూడా వాళ్ళకు ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్తా. ఈవెన్ పద్యం పాడినా సరే, లేదా ఖవాలి పాడినా సరే, హిందుస్థానీ పాడినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందుస్థానీ చూపిస్తాను చూడండి. భీమ్సేన్ జోషి గారు పేరు విన్నారా మీరు? లేదు సార్. అలా భీమ్సేన్ జోషి గారు హిందుస్థానీ సంగీతంలో ఆయన పెద్ద దిట్ట, స్వర్గీయ భీమ్సేన్ జోషి గారు. ఆయన హిందుస్థానీ సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. ధారే ఆరే నా ధారే నో, ఇలా ఇది హిందుస్థానీ సంగీతం స్టైల్ అలా ఉంటుంది. స్టైల్ అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఒక సినిమా పాట పాడితే ఎలా ఉంటుంది, మామూలుగా హిందుస్థానీ సంగీతం పాడడం కంటే ఒక సినిమా పాటనే హిందుస్థానీ సంగీతంలో పాడితే మీకు నవ్వు వస్తుంది. ఓకే. ఓకే, మీకు ఒక పాట చెప్తాను, చిరంజీవి గారిదే. ఓకే. ఇవాళ ఆయన బర్త్డే కూడా కాబట్టి చిరంజీవి గారిని గుర్తు చేసుకుంటే ఆయన పాట ఒకటి. దాయి దాయి దమ్మ కులికే కొందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నా నిండు చందమామ, హే దాయి దాయి దమ్మ నడిచే గండు కోయిలమ్మ, నీపై మనసైందమ్మా నా కొండపల్లి బొమ్మ. ఇది ఉందనుకోండి, ఈ పాటను హిందుస్థానీలో పాడితే ఎలా మారిపోతుంది. ఓకే. ఆయన ముందు ఈ దాయి అన్నదే ఒక అరగంట జరుగుతుంది. దాయి దాయి దామా దాయి దాయి దామా కులికే కుందనాల బొమ్మ, దాయి దాయి దామా 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 దామా. ఒకసారి అయితే ఆస్ట్రేలియాలో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. ఒక ఆవిడ నవ్వి నవ్వి ఇంకా చేతగాకెళ్ళి గోడకు అనుకుంది ఇలాగా. ఆయన నాపేండి నవ్వించి చంపేసేలా ఉన్నాడు ఆయన నాపేండి. సార్ మరైతే మీరు బోనస్గా మాకు ఇస్తా అన్న ఖవాలీ సాంగ్ అది కూడా ఆ స్టైల్లో కూడా పాడారంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. నాకు చక్రి మంచి మిత్రులు, ఆయన పాడిన పాటను ఒకటి సరదాగా ఖవాలీగా మార్చి మీకోసం వినిపిస్తాను. ఓకే. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మరి కవితే రాసేశా. ఈ పాటను ఒక ఖవాలీ ఆర్టిస్ట్, ఖవాలీ అనేసరికి వాళ్ళు హై రేంజ్లో పాడుతుంటారు, చాలా హై శృతులు పాడాలి. ఖవాలీ పాడాలంటే మామూలు సింగర్స్ వాయిస్ సరిపోదు. ఇప్పుడు రాహత్ ఫతే అలీ ఖాన్ ఉన్నాడు, ఆయన పాడతాడు ఖవాలీ. వాళ్ళ ఫాదర్ నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఆయన ఖవాలీలు పాడేవాడు. అలాగే షాబ్రీ బ్రదర్స్, తర్వాత అజీజ్ మియా ఖవాల్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఖవాలీలు పాడేటప్పుడు. వాళ్ళందరి ఖవాలీలు వింటే మనకు అర్థమవుతుంది అసలు ఖవాలీ ఏ రేంజ్లో ఉంటుంది. అలాంటి ఖవాలీ ఆర్టిస్ట్ కనుక ఈ పాట పాడితే ఎలా ఉంటుంది. ఓ మగువ నీతో స్నేహం కోసం, ఓ మగువ నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. వహువా వహువా క్యా బాత్ హై.
ఓ మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా. కాళిదాసులాగా మారి కవితే రాసేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా, దేవదాసులాగా మారి విస్కీ తాగేశా, దేవదాసులాగా మారి విస్కీ తాగేశా. అప్పరావులాగా మారి అప్పులు చేసేశా, అప్పరావులాగా మారి అప్పులు చేసేశా. అరే పాపరావులాగా మారి పేకాటాడేశా. ఓ మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా. మగువా మగువా ఓ మగువనితో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా, ఎంతో ట్రై చేశా. శుక్రియా భాయ్. వాహ్వా వాహ్వా, ఇది మాత్రం ఖచ్చితంగా వాహ్వానే. అంతే అంతే. ఏంటంటే సో మెయిన్ దాంతో పాటు కూడా బోనస్ కూడా ఇచ్చేసారు చూసారా. వాహ్వా వాహ్వా. ఓ హమారా దిల్ హై బేసా. వా 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 వా, ఏం చెప్పగలం సార్ ఇంతకన్నా. నిజంగా అయితే నవ్వి నవ్వి నాకైతే బుగ్గలు కూడా నొప్పి తీస్తున్నాయి. అండ్ రియల్లీ మీ యొక్క టాలెంట్ ఈస్ ప్రెజెంట్ ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవ్వరికి అన్మ్యాచబుల్ అనమాట. సో ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు రావడం కూడా చాలా అరుదు. సో మీరు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులను ఇంకా ఎంతోమందిని కూడా పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ చాణక్య. Yeah, sir. చాలా చాలా వెరీ నైస్ మీటింగ్. చాలా చక్కగా అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. అలా ఇంటర్వ్యూ చేశారు. సో థ్యాంక్ యూ ఐ డ్రీమ్ మీడియా అండ్ థ్యాంక్ యూ చాణక్య, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్ ద వ్యూవర్స్, థ్యాంక్ యూ మీ ప్యారడీ గురుస్వామి. సో గైస్, అది మన ప్యారడీ గురుస్వామి గారి ఇంటర్వ్యూ. సో ఎంతగానో మన అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు సాంగ్స్తో కానీ రివర్స్ సాంగ్స్తో కానీ అన్నీ ఎంటర్టైన్ అయిపోయారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.